హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే సంఘం సభ్యులకు కొత్తగా వ్యాపారం చేసుకునే వాళ్ళ కోసం నేను ఒక చిన్న సలహా ఇవ్వాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను. అదేమిటనంటే, సంఘం నుండి తీసుకున్న అప్పు ద్వారా చిన్న వ్యాపారం చేసుకోవాలనుకునేటోళ్ళు ఫస్ట్ ఆ వ్యాపారానికి సంబంధించి కొంచెం తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 5,000 తోటైతే మీరు వ్యాపారం మొదలు పెట్టండి. పెద్దగా 10,000, 20,000 అట్లా 30,000 పెట్టి చేయకండి. మనకు సంఘంలో ఉన్న మినిమం 1,00,000 వరకు అయితే లోను, సీనియర్ గ్రూప్ అయితే 2 లక్షలు వస్తుంది. అట్లా అని అయితే కొత్తగా పెట్టేవాళ్ళు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు పెట్టుకునేది పండ్లు అమ్ముకుంటే పండ్లు ఎంత పడుతున్నాయి, ఏడ దొరుకుతున్నాయి, ఎక్కడ మనకు తక్కువ దొరుకుతాయి అనే విషయాలు అయితే ముందుగా తెలుసుకోవాలి. మేము ఇప్పుడు మహబూబాద్ అన్నట్టు నేను ఇప్పుడు చెప్పేది సపోజ్గా వరంగల్లో దొరుకుతాయా, ఇటు ఖమ్మం మధ్యలో ఉన్నాం మేము. వరంగల్ ఖమ్మం మధ్యలో ఉంటుంది. ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు వరంగల్లో పండ్ల మార్కెట్ ఉంటుంది, ఖమ్మంలో పండ్ల మార్కెట్ ఉంటుంది. ఏ మార్కెట్లో దొరుకుతాయి అని తెలుసుకోవాలి. దొరుకుతాయి, మళ్ళీ అందులో నాణ్యమైనవి తెచ్చుకోవాలి. మీరు పండ్లు అమ్మేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యాపారం చేసినా గుర్తుపెట్టుకోండి, మీరు రవాణా ఛార్జీ, ప్రయాణ ఛార్జీలు లెక్కేసుకోవాలి. మనం పోతుంటే ట్రావెలింగ్ ఛార్జీ ఎంత అయింది, ప్రయాణ ఛార్జీ మనం రావడానికి ఎంత అయింది, పండ్ల బాక్స్ ఎంత పడింది, మనం దీనికి ఎంత అమ్మాలి అంటే 5 రూపాయల పండు 10 రూపాయలు పెట్టి అమ్మకండి. దాని వాల్యూ పోతుంది, మీ దగ్గర నమ్మకం, మీ మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది. వీళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముతారని ఎవరు రారు. మీరు ఒక్కసారి గనక మంచి పండును తక్కువ రేటు అటు కాకుండా ఇటు కాకుండా ఇవ్వాలి. మొత్తానికి లాస్ట్లో అమ్మకూడదు. అలా ఇచ్చినట్లయితే ఎక్కడున్నా కూడా మీ పండ్ల షాప్ కాడికి ఎత్తుక్కుంటూ వస్తారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. పండ్లైనా పర్వాలేదు, చీరలైనా పర్వాలేదు, మిగతా ఏ బిజినెస్ అయినా కూడా మనం దానికి సంబంధించి కులంకషంగా తెలుసుకున్న తర్వాతనే మొదలు పెట్టాలి నేను అనేది. చీరలైనా కూడా అంతే. చీరలు తెచ్చుకున్నాము కాటన్, ఇప్పుడు నేను కట్టిన కాటన్ అనుకుందాము చీర, ఇది ఎక్కడ దొరుకుతుంది? మనం పిండగానే కలర్ పోకూడదు. దీనికి చీరలు కొన్ని కలర్ పోయేటివి ఉంటాయి, అంటే తక్కువ క్వాలిటీ చీరలు అయితే కలర్ పోతే నాణ్యమైనవి. అట్లా మీరు తీసుకుని వచ్చి, అమ్మ నాకు 600 పడింది, నేను 6 నా ప్రయాణ ఛార్జ్ తీసుకున్న 650, 700కి ఇస్తున్నా, మీరు ఈ చీర రేటు ఎక్కడైనా అడిగి తెలుసుకున్న తర్వాతనే నాకు రేటు డబ్బులు ఇవ్వండి అని మీరు ఒక్కసారి ఒక నమ్మకంగా చెప్పినట్లయితే వాళ్ళు, మనం చీర కొనుక్కున్నది ఎట్లాగో అడుగుతాం, ఈ చీర బయట అయితే ఎంత దొరుకుతుంది, ఈ అమ్మాయి నాకు ఇంత ఇచ్చింది, ఒకవేళ 500 చీర తెచ్చి 800కి అమ్మిందే అనుకుందాం, అమ్మాయి ఈమె ఇచ్చేది ఏముంది, మనం పోయినప్పుడు తెచ్చుకోలేమా అనే కాడికి వస్తుంది. కాబట్టి 100కి మించి ఫస్ట్ మీరు చీరకు పెట్టకండి. అట్లా ఒక 10 చీరలకు 1000, 1000 రూపాయలు అట్లా 2 ట్రిప్పులు తిరిగినామనుకో సరిపోతుంది. అత్యాశకు పోతే ఉన్నది పోతుంది. కాబట్టి ఏ బిజినెస్ చేయాలనుకున్నా కూడా 5,000 తోటి స్టార్ట్ చేయండి. పోతే 5,000 పోయినాయి అనుకోవచ్చు, పోవు. నేను చెప్పేది అయితే పోవు. నేను చెప్పేది ఏంటంటే, ఏదన్నా పండ్లది పెట్టాలనుకుంటే అమ్మే వాళ్ళ సలహా తీసుకోండి. ఫస్టే మనకు అన్నీ తెలుసు అనిపోతే బొందల పడతాము. ఏదైనా ఎంత తెలుసుకునే విషయం ఇంకా ఉంటుంది మనది. మన భవిష్యత్తు మొత్తము తెలుసుకునే సరిపోతుంది. ఏది మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఏదైనా తెలుసుకుంటూ ముందు మన జీవితం పోవాల్సిందే. ఇదైతే చెప్తున్నా, చాలా పాటించవలసిన ఈ విషయాలను మీరు పాటించినట్లయితే తప్పకుండా మీరు పై స్థాయికి అయితే ఎదుగుతారని అయితే నేను చెప్తాను. ఎందుకంటే మనం చేసే పని నాణ్యంగా ఉంటే ఎంత కష్టమైనా సరే కొన్ని రోజులు కష్టం ఉంటుంది, ఆ తర్వాత మాత్రం మీ పేరు నిలిచిపోతుంది, ఫలానా వాళ్ళది అని. ఆ విధంగా అయితే మనం బతకగలుగుతాం. ఎక్కువ తెచ్చి బిజినెస్ లేకుండా నేను చాలామందిని చూసిన ఆగం ఉంటుంది. అసలు ఆ పండ్లు తెస్తారు, బూడిపోయిన పండ్లు తెస్తారు, అవన్నీ తెచ్చి అట్లా ఇట్లా అమ్ముతారు. అట్లా తేకండి, తెచ్చేది క్వాలిటీ తెచ్చి ఒక రేటుకి ఇది అని చెప్పి అమ్ముకోండి. అట్లా మీరు బాగుపడతారు. మరి ఓకేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ మరి.